చదువుకోవాలనేది ఈ రోజుల్లో ప్రతి స్టూడెంట్ కల. అయితే చాలా మందిలో ఎలా వెళ్ళాలి, ఎలాంటి పరీక్షలు రాయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, స్కాలర్‌షిప్ ఎలా పొందాలి, స్టూడెంట్‌గా అక్కడ నివాసం ఎలా అనే సందేహాలు మొదలవుతాయి. అలాంటి సందేహాలు తీర్చడానికి ఈరోజు మనతో పాటు ఐవీవై ఓవర్సీస్ టీమ్ మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నా పేరు ఉపేంద్ర అండ్ ఐఎమ్ యూఎస్ఏ అడ్మిషన్ కౌన్సిలర్, సీనియర్ అడ్మిషన్ కౌన్సిలర్. అండ్ అలాంగ్ విత్ దట్ దేర్ ఇస్ వన్ మోర్ గెస్ట్. హీ ఈస్ మై నేమ్ ఇస్ భరత్. ఐఎమ్ యూఎస్ఏ కోఆర్డినేటర్. మీకున్న సందేశాలన్నీ ఇక్కడ అడగవచ్చు. ఐవీవై ఓవర్సీస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఇంకా మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? So IVY Overseas is established in the year 2011. So we are in this industry almost 13 years. So in meantime we have delivered almost 12,000 plus students to the abroad destination, and we are also having a multiple branches. Like we are first established in Vizag, Andhra Pradesh, and after that we are also having a branch in Hyderabad, Guntur, Vijayawada, and then Kakinada, and then like in Hyderabad itself we are having a multiple branches like a Somajiguda, and then like Kukatpalli, and the other branch is Dilshuknagar. So we have total of 8 branches in the AP and Telangana, and like out of 8 branches we are having a staff of 175 people who are 75 plus people are working with our consultancy, and till now we have delivered almost 12,000 happy students to the abroad. మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఐల్స్, వాటికి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తారా? Yes అండి. సో యూజువల్లీ కమింగ్ టు ది ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఏంటి అంటే వీ మెయిన్లీ ఫోకస్ టువర్డ్స్ ది అడ్మిషన్ ప్రాసెస్, లైక్ వాట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ స్టూడెంట్ నీడ్ టు చూస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ ఈస్ రిక్వైర్డ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద యూనివర్సిటీ. సో వాట్ హీ నీడ్స్ టు నో అబౌట్ ది ఫైనాన్షియల్స్ అండ్ వాట్ హీ నీడ్స్ టు నో అబౌట్ వాట్ అదర్ డాక్యుమెంట్స్ నీడ్ టు బి ప్రిపేర్డ్ అపార్ట్ ఫ్రమ్ ది అకాడమిక్స్. వీటితో పాటు ఎస్ వీ డూ ఆల్సో ప్రొవైడింగ్ the services for GRE and IELTS PT coaching services also available at multiple branches. It is offline and online also. Yes. Okay. They can choose both, Yes. anyone, Yes. online or offline. Yes. Okay. And స్టూడెంట్స్ ఎక్కువగా యూఎస్ఏనే ఎందుకు ప్రిఫర్ చేస్తారు? So it's a very simple logic ఏంటి అంటే అండి, యూఎస్లో వీఆర్ హ్యావింగ్ n number of universities, almost 4,000 plus universities which are offering a master's course and 6,000 plus universities which are offering a bachelor's degree like undergraduation. So అక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. At the same time we are also having a working opportunities in the same way. Let's assume like you took a 500 multinational companies, so almost a majority are headquartered in USA itself. So they are in a quality and quantity wise best. So that's the reason student is going to have a multiple options to choose. That's the reason US is going to be the first preferred destination for majority students. USA లో ఉన్న యూనివర్సిటీస్ అన్నిట్లో ఇంటేక్ ఎలా ఉంటుంది? యుఎస్ యూనివర్సిటీస్ వచ్చేసరికి యూజువల్గా 3 ఇంటేక్స్ ఉంటాయండి. ఒకటి ఆగస్ట్, దట్ ఈస్ కాల్డ్ ఫాల్ అంటారు. రెండోది వచ్చేసి జనవరి, దట్ ఈస్ కాల్డ్ స్ప్రింగ్ అంటారు. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మే ఇంటేక్ అంటారు, దట్ ఈస్ సమ్మర్ అనమాట. సో అవుట్ ఆఫ్ 3 జనవరి అండ్ ఆగస్ట్ ఆర్ ది మేజర్ ఇంటేక్స్ అండ్ సమ్మర్ ఈజ్ వెరీ మైనర్ ఇంటేక్. మైనర్ ఇంటేక్ ఇన్ ద సెన్స్ లైక్ ద లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అన్ని కోర్సెస్ ఆఫర్ చేయరు. ఆగస్ట్ ఈజ్ ది ప్రైమ్ ఇంటేక్ అనమాట. ఫర్ దట్ ఇంటేక్ 4,000 6,000 అన్ని యూనివర్సిటీస్ ఓపెన్ అయిపోతాయి. అన్ని యూనివర్సిటీస్లో అన్ని ప్రోగ్రామ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో ఇఫ్ ఎనీబడి ఈస్ రియల్లీ ప్లానింగ్ ఫర్ ది యూఎస్ఏ అండ్ లుకింగ్ ఫర్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్ అంటే ఇంకా ఆగస్ట్ ఈస్ గోయింగ్ టు బి రైట్ చాయిస్. అండ్ కాదు నాకు ఆగస్ట్లో కుదరలేదు బికాస్ ఆఫ్ సమ్ ఎగ్జామ్స్ రాయలేదు లేదా డాక్యుమెంట్స్ రెడీ అవ్వలేదు అంటే ద నెక్స్ట్ అప్కమింగ్ ఇంటేక్ వచ్చేసి జనవరి ఉంటుంది. జనవరి కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆర్ గోయింగ్ టు బి ఓపెన్ అండ్ అన్ని ప్రోగ్రామ్స్ కాదు, ఒక ఓన్లీ 5 to 10% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ మాత్రమే అవైలబిలిటీ ఉండవు. మిగతా 90-95% ఆఫ్ ద ప్రోగ్రామ్స్ స్టిల్ అవైలబిలిటీ ఉంటాయి అనమాట. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ని 1 yearకి వన్స్ మాత్రమే రిక్రూట్ చేస్తుంది అనమాట. సో దట్స్ ద రీజన్ వీ ప్రిఫర్ ద స్టూడెంట్ టు ప్లాన్ ఫర్ ఆగస్ట్ అండ్ జనవరి ఇంటేక్ మేజర్లీ దాన్ లుకింగ్ ఫర్ ద సమ్మర్ ఇంటేక్, దట్ ఈస్ మే ఇంటేక్. ఎస్. బ్యాచిలర్స్ ఇంకా మాస్టర్స్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి యూఎస్కి? ఎస్. సో యూజువల్గా అండి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి మాస్టర్స్కి వచ్చేసరికి ద స్టూడెంట్ నీడ్ టు హ్యావ్ 3 set ఆఫ్ డాక్యుమెంట్స్ అంటాం అనమాట మేము. ఒకటి అకాడమిక్స్ కావాలి, అంటే 10th 12th బీటెక్ ఆర్ డిగ్రీ డాక్యుమెంట్స్ కావాలి. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి టెస్ట్ కోర్స్ అంటాం లైక్ GRE అండ్ IELTS, రైట్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి పర్సనలైజ్డ్ డాక్యుమెంట్స్ అంటాం అనమాట. అంటే 3 letter of recommendations అని, 1 statement of purpose అని, 1 resume కావాలి. సో ద డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ ఫర్ బ్యాచులర్స్ యాజ్ వెల్. బట్ బ్యాచులర్స్కి ఆబ్వియస్లీ వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేషన్ ఉండదు కాబట్టి దే నీడ్ టు హ్యావ్ 9th 10th 11th and 12th ఎస్టిమేటెడ్ మార్క్స్ కావాలి. ఇవన్నీ అకాడమిక్స్లోకి వస్తాయి. అగైన్ దే ఆల్సో రిక్వైర్ టు గెట్ ఇట్ డన్ విత్ ద టెస్ట్ కోర్స్ లైక్ SAT అండ్ IELTS ఎగ్జామ్. అండ్ దెన్ తర్వాత వచ్చేసరికి దే ఆల్సో రిక్వైర్ టు ప్రిపేర్ LORs, SOP అండ్ రెజ్యూమే.
Yeah. నా మెయిన్ డౌట్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళకి ఈజీగా యూనివర్సిటీస్ కి అప్లై చేయొచ్చు అంటారు. డిగ్రీ చేసిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు ఇంకో ఏదన్నా పీజీ కోర్స్ ఇండియాలో చేసి ఉండాలి అంటారు కదా, లేకపోతే డిగ్రీ మీద డైరెక్ట్ గా వెళ్ళొచ్చు అంటారా యూఎస్ఏకి? దెర్ ఈస్ నో క్రైటీరియా లైక్ దట్ అండి. సో ఇప్పుడు లెట్స్ సే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయింది, ఎయిదర్ యువర్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఆర్ బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫార్మ్ డి లైక్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 5 years or 6 years డిగ్రీ. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అండర్ గ్రాడ్యుయేషన్ విచ్ ఆర్ డన్ ఇన్ ఇండియా కెన్ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు ద మాస్టర్స్ డిగ్రీ. దానికోసం మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా చదవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ యూ వాంటెడ్ టు డూ ద ప్రోగ్రామ్ స్విచ్, లెట్స్ సే మీరు మెకానికల్ చదివారు అండ్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద కంప్యూటర్ సైన్స్, ఆ కేసులో ఏంటంటే వీ ప్రిఫర్ ద స్టూడెంట్ అండ్ యూనివర్సిటీస్ ఆల్సో ప్రిఫర్ ద స్టూడెంట్స్ టు గెయిన్ సమ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ద కంప్యూటర్ సైన్స్ and then come back to us so that we can offer you an admission. So ఎందుకంటే మాస్టర్స్ అంటే keep in mind that they are not going to teach you any basics saying that ఇది చదవాలి ఇది అలా అక్కడ ఉండదు అనమాట. సో బేసిక్స్ ఏమి టీచ్ చేయరు కాబట్టి మన దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంటేనే వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. అట్ ద సేమ్ టైం అక్కడ టీచింగ్ స్టైల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ ఇండియా. సో దట్స్ అ రీజన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈస్ ప్రిటీ రికమెండెడ్. సో మీరు ప్రోగ్రామ్స్ స్విచ్ అవ్వాలి అనుకుంటే ఇంకా డెఫినెట్గా యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో ఆ కేసులో 1.5 year కానీ 1 year కానీ ఆ సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ లేదంటే ఇంటర్న్షిప్ కానీ లేదా పీజీ డిప్లొమా కోర్సెస్ కానీ రికమెండెడ్, నాట్ మ్యాండేటరీ బట్ రికమెండెడ్. ఓకే, అంటే డిగ్రీ 3 years కోర్స్ కదా, సో ఆ 3 years కోర్స్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే, సో మీరు అడిగింది ఏంటంటే 3 years డిగ్రీ యాక్సెప్ట్ చేస్తారా అని చెప్పేసి. ఎస్, 3 years డిగ్రీ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు లెట్స్ సే 4,000 యూనివర్సిటీస్ ఉన్నాయని చెప్పాను కదా ఫర్ మాస్టర్స్ డిగ్రీ. నాట్ ఆల్ ద 4,000 యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ 3 years డిగ్రీ, అవుట్ ఆఫ్ విచ్ ఓన్లీ అ సర్టన్ యూనివర్సిటీస్ ఆర్ యాక్సెప్టింగ్. అండ్ ఆ యాక్సెప్టెడ్ యూనివర్సిటీస్లో కూడా స్టిల్ యూ కెన్ ఫైండ్ వెరీ టాప్, యావరేజ్, బిలో యావరేజ్, ఆల్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. దట్స్ నాట్ గోయింగ్ టు బి ఎనీ ప్రాబ్లం. లేదు నేను పర్టికులర్గా ఎక్స్ అనే యూనివర్సిటీకి టార్గెట్ చేశాను దానికే వెళ్ళాలి అనుకుంటే, ఇఫ్ దట్ యూనివర్సిటీ రిక్వైర్డ్ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ దట్ కేస్ వీ కెన్ డూ 1 year పీజీ డిప్లొమో అండ్ convert it as a 16 years of education and we can try for an admission అన్నమాట. Based on the university, yes, we have to exactly. So but 3 years degree ఉన్న వాళ్ళందరూ 1 year extra చదవాలంటే not required. సో ఎనీ పర్టికులర్ టార్గెటెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, దీనికి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఇంకా దెన్ యూ నీడ్ టు ప్లాన్ ఫర్ దట్, అలా అనమాట. ఇంకా ఇప్పుడు యుఎస్ఏకి అప్లై చేసుకోవడానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నాయి కదా, అవి ఎలాంటివి ఉంటాయి? సో యూజువల్గా ఏంటంటే అండి, ఇంగ్లీష్ వీఆర్ గోయింగ్ ఫర్ అ కంట్రీ వేర్ ఇంగ్లీష్ ఈస్ అ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. సో వీ నీడ్ టు ప్రూవ్ దట్ వీఆర్ గుడ్ అట్ రీడింగ్, రైటింగ్, లిజనింగ్ అండ్ స్పీకింగ్. అంటే మాట్లాడడంలో, రాయడంలో అండ్ వినడంలో, చదవడంలో 4 బాగున్నామని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. సో దే ఆర్ 4 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు అండి. ఒకటి ఐఎల్స్ అని అంటారు, రెండోది వచ్చేసి టోఫెల్, మూడోది వచ్చేసి పీటీ, నాలుగోది వచ్చేసి డ్యూలింగో. ఈ 4 టెస్ట్లో ఏదో ఒక టెస్ట్ ఈజ్ సఫిషియంట్. సో దానికి మినిమం స్టాండర్డ్ స్కోర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు లెట్స్ సే యూ ఆర్ టేకింగ్ అన్ ఐఎల్స్ ఎగ్జామ్ అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ 6.5 ఓవరాల్, నో ఇండివిజువల్ బ్యాండ్. ఇండివిజువల్ బ్యాండ్ అంటే అగైన్ ఇక్కడ రీడింగ్, రైటింగ్, లిసనింగ్ అండ్ స్పీకింగ్. ఈ ఇండివిజువల్ బ్యాండ్స్లో 6 కంటే తక్కువ ఉండకూడదు. సో అలానే టోఫెల్ కూడా సమ్ పర్టికులర్ బ్యారియర్, మినిమం మార్క్స్ అనేది ఉంటుంది. ఓవరాల్ గా కలిపి చూస్తారా? ఓవరాల్ గా చూస్తారు, మినిమం క్రైటీరియా కూడా చూస్తారు. సో ఓవరాల్ క్రైటీరియా మీట్ అవ్వాలి, ప్లస్ ఇండివిజువల్ క్రైటీరియా కూడా మీట్ అవ్వాలి. అండ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ది యూనివర్సిటీస్, బట్ సో ఇది మీట్ అవుతే మనకే మంచిది. సో బేసిక్గా ఏంటంటే, ఎస్పెషల్లీ కమింగ్ టు ది రైటింగ్ అండ్ స్పీకింగ్ పార్ట్లో, యూ నీడ్ టు రైట్ సంథింగ్ అండ్ దట్ హ్యాస్ టు బి అండర్స్టాండ్ బై ది అదర్ పర్సన్. సో వాళ్ళు ఇండియా నుంచి కాదు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఉండొచ్చు, రైట్? సో రైటింగ్ బాగుంటే అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ స్పీకింగ్లో కూడా ఏంటంటే, మన వాళ్ళతో మనం హ్యాపీగా తెలుగులోనే మాట్లాడుకోవచ్చు. సో అక్కడ ఫారినర్స్ ఉంటారు, లైక్ ఐదర్ ఇట్ మైట్ బి డిఫరెంట్ కంట్రీస్, రైట్? సో వాళ్ళందరితో మాట్లాడంటే ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ద మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కాబట్టి యూ నీడ్ టు అట్లీస్ట్ ప్రాపర్లీ ఆస్కింగ్ ద క్వశ్చన్. ఇప్పుడు లెట్స్ నాకు అది కావాలి అన్నదాన్ని డిఫరెంట్గా ఉంటుంది కదా. సో దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ వాడికి ఇవ్వగలిగితే ఇంకా, సో దట్స్ గోయింగ్ టు బి వర్క్అవుట్ అనమాట. జిఆర్ఈ, ఐల్స్ కానీ అవన్నీ చాలా మ్యాండేటరీయా? ఒకవేళ మ్యాండేట్ అయితే, ఇప్పుడు మీరు 4-5 ఎగ్జామ్స్ అన్నారు కదా, దానికి ఎలాంటి స్కోర్, అంటే ఎంత స్కోర్ మనం స్కోర్ చేయాలి ఎగ్జామ్స్ కి? ఓకే, సో ఇప్పుడు యూజువల్గా టెస్ట్ స్కోర్స్ అనేది 2 అండి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్, 2 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లోకి వచ్చేసరికి ఐఎల్స్, టోఫెల్, పీటీఈ, డ్యూలింగో ఇవి వచ్చేసాయి ఆల్రెడీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. అండ్ ద సెకండ్ థింగ్, అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్ వచ్చేసరికి ఒక్కొక్క అంటే ఒక కైండ్ ఆఫ్ డిగ్రీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. లెట్స్ సే మీరు బ్యాచిలర్స్ అక్కడ చదవాలనుకుంటున్నారంటే యూ రిక్వైర్ టు డూ ఎస్ఏటీ, ఏసీటీ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అలా మాస్టర్స్ చదువుకోవడానికి వెళ్తున్నారంటే జిఆర్ఈ రాయాలి. అలాగే ఎంబీఏ చదువుకోవడానికి వెళ్తున్నారంటే యూ రిక్వైర్ టు గెట్ ఇట్ డన్ విత్ ద జీమాట్ ఎగ్జామ్ అనమాట. సో అలా ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట.
ఓకే. సో అది. వాట్ ఈస్ ద బేసిక్ స్కోర్ ఆఫ్ ఎస్. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఎస్ఐటి ప్లాన్ చేస్తున్నారు అండ్ యూఆర్ ఆల్సో టార్గెటింగ్ టాప్ 100 ర్యాంక్డ్ యూనివర్సిటీస్, 100 లోపల ఉండే యూనివర్సిటీస్ని టార్గెట్ చేస్తుంటే మినిమం లైక్ 1150 నుంచి 1350 ఆ రేంజ్లో స్కోర్ తెచ్చుకోగలిగితే మంచిది అవుట్ ఆఫ్ 1600. ఓకే. రైట్. జిఆర్ఈ వచ్చేసరికి లైక్ ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ అ గుడ్ అండ్ యావరేజ్ యూనివర్సిటీస్ అనుకుంటే ఇంకా యూ నీడ్ టు హ్యావ్ అ మినిమం 290 అండ్ అబవ్ అండ్ ద ఓవరాల్ స్కోర్ ఈస్ గోయింగ్ టు బి 340 ఉంటుందండి. అలాగే జీమాట్ వచ్చేసరికి మనకి ఓవరాల్ స్కోర్ 800 ఉంటుంది, అవుట్ ఆఫ్ విచ్ మినిమం 550 600 ఆ పైన తెచ్చుకోగలిగితే మంచి స్కోర్ అంటారు అనమాట. సో అది. ఇప్పుడు స్టూడెంట్స్ స్టడీ పర్పస్ మీద ఫారెన్ కి వెళ్తూ ఉంటారు కదా, యూఎస్ఏ కానీ యూకే కానీ, సో అక్కడ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఎలా చేస్తారా? ఎస్ అండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూఎస్ఏ మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కూడా సో దెర్ ఈస్ అ పార్ట్ టైం రూల్స్ అనమాట. సో అన్ని కంట్రీస్లో యు ఆర్ ఏబుల్ టు డూ 20 hours పార్ట్ టైం వర్క్ పర్ వీక్. అంటే పర్ మంత్కి వచ్చేసరికి మీరు 80 hours పార్ట్ టైం వర్క్ చేయొచ్చు. ఆ 80 hoursలో వాట్ ఎవర్ యూ ఎర్న్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ ఫుడ్, ట్రావెల్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. అండ్ డోంట్ అజ్యూమ్ దట్ ఆ పార్ట్ టైం జాబ్లో సంపాదించిన మనీతో నేను ట్యూషన్ ఫీజు కూడా పే చేసేసుకున్నా అన్న కాన్సెప్ట్లో వెళ్ళారంటే ఇంకా it's not going to be work out actually. You are going to face so many issues there. So అందుకనే part time job, yes you are allowed, but the part time job కూడా which is related to your academics కి అయితే ఇంకా మంచిది. Let's say you went to masters and you just went to college and go to home and then like you get a master's degree. But నేను మాస్టర్స్ చేశాను, but in addition to నా డిగ్రీతో పాటు I also did teaching, research, graduate assistantship and also additionally internships and closely working with the faculty. So these are all going to be additional advantages which can be mentioned in the resume. Right. So whenever the companies are shortlisting our profiles to recruit the students, so the one who is involving in the multiple activities are going to be more preferred than the one who is just doing a single activity. సో అందుకనే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు యువర్ కోర్స్ వర్క్ అయితే చాలా మంచిది. అలా కాకపోయినా పర్లేదు, చేసుకోవచ్చు. బట్ ద సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఇన్ అడిషన్ టు ది మాస్టర్స్ డిగ్రీతో పాటు యూఆర్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫోకస్ టువర్డ్స్ ది టీచింగ్, రీసెర్చ్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్. సో ఎక్కడైతే మీకు పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడంతా మీరు ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడానికి ట్రై చేయడం చాలా మంచిది అనమాట రేపొద్దున మీ ఫర్దర్ కెరియర్కి. ఓకే. అది. ఇప్పుడు యూఎస్ఏలో యూనివర్సిటీస్కి అప్లై చేస్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఏమైనా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలా? ఎస్ అండి. సో యూఎస్లో ఒక యూనివర్సిటీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్ చేసుకోవాలంటే యావరేజ్గా 10,000 వరకు అవుతుంది. దట్స్ అన్ యావరేజ్. ఇట్ డజంట్ మీన్ లైక్ 10,000 కంటే తక్కువ అవ్వదా, 10,000 కంటే ఎక్కువ అవుతే రెండు కేసెస్ ఉంటాయి. సో యూజువల్గా మనకి యూనివర్సిటీస్కి ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఒకటి ఉంటుంది. ఇట్ రేంజెస్ ఫ్రమ్ $50 to $100 వరకు ఉంటుంది. సెకండ్ వన్ జిఆర్ఈ అఫీషియల్ స్కోర్ రిపోర్టింగ్, ఐఎల్స్ అఫీషియల్ స్కోర్ రిపోర్టింగ్. ఇఫ్ రిక్వైర్డ్ కొన్ని యూనివర్సిటీస్ మనల్ని హాట్ కాపీ ట్రాన్స్క్రిప్ట్స్ పంపించమంటారు, దానికి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని ఏంటంటే యూ డైరెక్ట్లీ గోయింగ్ టు స్పెండ్ టు ది కన్సర్న్ పార్టీ. ఇప్పుడు అప్లికేషన్ ఫీజ్ అంటే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీకి పే చేస్తారు, యూఆర్ నాట్ పేయింగ్ టు ది కన్సల్టెన్సీ. అండ్ జిఆర్ఈ స్కోర్ రిపోర్టింగ్ ఆల్సో యూఆర్ డైరెక్ట్లీ డూయింగ్ టు ది యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ ఏంటంటే యావరేజ్గా 10,000 ప్రిపేర్ అవ్వాలి, బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ లెస్ దాన్ దిస్. అండ్ దట్ టు మీరు మా కన్సల్టెన్సీ నుంచి అప్లై చేయడం వల్ల వీఆర్ హ్యావింగ్ సమ్ పర్టికులర్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ హ్యావింగ్ లెస్ ఎక్స్పెన్సెస్, అంటే అప్లికేషన్ ఫీ లేని యూనివర్సిటీ. సో యావరేజ్గా $100 అప్లికేషన్ ఫీజ్ అనుకుంటే విచ్ ఇస్ ఈక్వలెన్స్ టు లైక్ 8,300 రూపీస్ అవుతుంది. సో ఇఫ్ ద యూనివర్సిటీ ఈస్ గివింగ్ అన్ అప్లికేషన్ ఫీ వేవర్ దెన్ యూ ఆర్ డైరెక్ట్లీ సేవింగ్ దట్ మనీ కదా. సో అలా అనమాట. సో వీ పార్ట్నర్డ్ విత్ సమ్ యూనివర్సిటీస్, ఎస్ వీఆర్ హ్యావింగ్ దట్ ఫెసిలిటీ గివింగ్ అన్ అప్లికేషన్ ఫీ వేవర్ ఫర్ ఫ్యూ యూనివర్సిటీస్. సో అది ఒక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది మనతో. ఓకే. మనము ఇప్పుడు యూఎస్ఏకి యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు ఒకటే యూనివర్సిటీకి కాకుండా మల్టిపుల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చా? ఎస్ అండి. సో వీ యూజువల్లీ రికమెండ్ ద స్టూడెంట్స్ టు అప్లై అట్లీస్ట్ 6 యూనివర్సిటీస్ which fall under different categories అనమాట. లెట్స్ అజ్యూమ్ a small example. మీకు ఒక 60% ఉంది, యూనివర్సిటీ కూడా 16 కావాలి. సో దేర్ యు ఆర్ జస్ట్ మీటింగ్ ద క్రైటీరియా. అంటే మీకంటే బెటర్ ప్రొఫైల్ వచ్చిందంటే ఆబ్వియస్లీ దే ప్రిఫర్ దాన్ యూ, రైట్? అలానే సో ద యూనివర్సిటీ రిక్వైర్ జస్ట్ 55%, బట్ యు ఆర్ హ్యావింగ్ అ 60%, అంటే యు ఆర్ ఎక్సీడింగ్ ద రిక్వైర్మెంట్. అంటే ఆ యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అట్ ద సేమ్ టైమ్ వీ డూ ఆల్సో టార్గెట్ అదర్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ కాల్డ్ అంబిషియస్ అనమాట. అంబిషియస్ ఇన్ ద సెన్స్ లైక్ యూనివర్సిటీ రిక్వైర్డ్ 60+, but you are having 60 only. But there are some students who are really looking for a financial aid or scholarship kind of a stuff. వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు కమ్ డౌన్ టు ది యూనివర్సిటీ లిస్ట్ అనమాట. లెట్స్ సే తను టాప్ 100లో ఎలిజిబుల్ అవుతారు, బట్ వాళ్ళు వచ్చేసి 200లో అప్లై చేసుకుంటారు. ఎందుకంటే నాకు స్కాలర్షిప్ వచ్చే ఫెసిలిటీ ఉంటుంది కదా, ఐఎమ్ గోయింగ్ టు బి ద బెటర్ వన్ అమాంగ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ అనే కాన్సెప్ట్ కిందకు వస్తారు. కాబట్టి మన అంబిషియస్, మోడరేట్ అండ్ సేఫ్ అని 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్ని టార్గెట్ చేస్తాం. ఈచ్ కేటగిరీలో 2 టార్గెట్ చేయడం వల్ల అట్ ద ఎండ్ యూఆర్ గోయింగ్ టు బి ఎండ్ అప్ విత్ అట్లీస్ట్ 2 or 3 అడ్మిట్స్ ఇన్ హ్యాండ్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో టార్గెటింగ్ అన్ని రకాల యూనివర్సిటీస్ని టార్గెట్ చేస్తున్నాం అనమాట. అండ్ ది అదర్ అడ్వాంటేజ్ ఇన్ యూఎస్ఏ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక క్లాస్లో కూర్చున్నారనుకోండి, అందరూ మీకు ఈక్వల్గా కానీ మీకు బెటర్గా కానీ ఉంటారు, లేదంటే మీ దగ్గరికి బార్డర్ లైన్లో ఉంటారు,
ఇట్ డజంట్ మీన్ లైక్ ఇప్పుడు మీకు 60% ఉంది, మీ క్లాస్లో ఒక్కరికి జస్ట్ 55% అంటే 90% అలా ఉండరండి. సో బేసిక్ క్రైటీరియా రిక్వైర్మెంట్స్ యూఎస్ యూనివర్సిటీస్లో బెస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీస్ ఆర్ హ్యావింగ్ అ మినిమం క్రైటీరియా. సో మినిమం 60% కావాలి, మినిమం 290 GREs కావాలి, మినిమం 6.5 IELTS కావాలి. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యే వాళ్ళే అక్కడ ఉంటారనమాట. అంతకంటే తక్కువ ఉండే వాళ్ళు మోస్ట్లీ అక్కడ ఉండరు అనమాట. సో దట్స్ అదర్ అడ్వాంటేజ్. అంటే మీతో పాటు కూర్చున్న వాళ్ళు సేమ్ కైండ్ ఆఫ్ వేవ్ లెంత్, అంటే మన కైండ్ ఆఫ్ ఆలోచన విధానం అంటారు కదా, సో సేమ్ కైండ్ ఆఫ్ వేవ్ లెంత్లో ఉంటారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ప్రిటీ ఈజీ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అలా అనమాట. స్టెమ్ డిగ్రీ అంటే ఏంటి, అది స్టెమ్ డిగ్రీనే సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే? ఎస్, సో స్టెమ్ అంటే ఏం లేదండి, ఇట్స్ అ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అండి. సో ఈ పర్టికులర్గా ఆఫ్ కోర్స్ అబ్రివేషన్ నాకు కూడా తెలుసు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ మీన్స్ అంటే ఇంకా. సో దే ఆర్ ఏరియాస్ వేర్ దే ఆర్ ల్యాకింగ్ విత్ ద స్కిల్ ఆక్యుపేషనల్ స్టూడెంట్స్. సో బేసిక్గా అక్కడ ఎవరైతే ఈ స్కిల్కి సంబంధించిన స్టూడెంట్స్ తక్కువగా ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, లెట్సే నాకు టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ కావాలి, సో వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి వాడు ఏం చేస్తున్నాడు, ఇంకొక 2 years మా దగ్గర ఎక్స్ట్రా ఉండొచ్చు, ఈ 2 years కావాలంటే నువ్వు ఇక్కడ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో దాంతో వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద కైండ్ ఆఫ్ అ మ్యాన్ లేబర్ అంటారు బేసిక్గా, లైక్ ఏమంటారు మన టర్మినాలజీలో పోలిస్తే స్కిల్ లేబర్ అంటారు. సో వీళ్ళు వర్క్ చేయడానికి అక్కడ ఎలిజిబుల్ అవుతారు అండ్ దే రిక్వైర్మెంట్స్ ఆల్సో ఫుల్ఫిల్లింగ్ కాబట్టి. సో యూజువల్గా స్టెమ్ ప్రోగ్రామ్ మీరు యూఎస్లో చూస్ చేసుకుంటే ఇన్ టోటల్ మీరు 5 years అక్కడ స్టే చేయడానికి ఆప్షన్ ఉంటుంది. స్టూడెంట్ వీసా మీద వెళ్తే 5 years వరకు స్టే వస్తుంది. అండ్ 5 yearsలో మీరు 2 years చదువుకోవడానికి 1 year OPT అంటారు. OPT అంటే ఏంటంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ ప్రోగ్రామ్ అనమాట. సో లెట్స్ సే మీరు యూజువల్గా చదువుకునేటప్పుడు అవుట్ సైడ్ క్యాంపస్ వర్క్ చేయడానికి నాట్ అలౌడ్, బట్ వన్స్ యూ ఆర్ డన్ విత్ అ డిగ్రీ, సో ఇఫ్ యూ గాట్ ఎనీ పర్టికులర్ ఆపర్చునిటీ డూయింగ్ అన్ ఇంటర్న్షిప్ కావచ్చు, డూయింగ్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యువర్ ప్రోగ్రామ్ అగైన్, సో ఉంది ఆపర్చునిటీ ఉందంటే యూ కెన్ యూటిలైజ్ దట్ టు గెయిన్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇన్ అడిషన్ టు దట్ అండ్ మెజారిటీ ఆఫ్ ద జాబ్ సెట్టింగ్ ఎలా అవుతుందంటే అండి, ద వన్ హూ ఆర్ గెట్ ఇన్ టు ది వాట్ యూ సే లైక్ పార్ట్ టైమ్ జాబ్ ఇంటర్న్షిప్లోకి వెళ్తారో వాళ్ళే 90 to 95% ఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫుల్ టైమ్ జాబ్ ఫెసిలిటీస్ ఇన్ ద సేమ్ కంపెనీ. ఎందుకంటే దే నీడ్ టు ప్రూవ్ దట్. ఇప్పుడు నేను 6 months మీ దగ్గర వర్క్ చేయడం ఇంటర్న్షిప్ చేశాను, ఐ రియల్లీ డెలివర్ ద గుడ్ జాబ్ అనుకోండి, సో డెఫినెట్లీ కంపెనీ ఈస్ గోయింగ్ టు ఆఫర్ మీ ఆ జాబ్. అది అనమాట. సో ఇంటర్న్షిప్కి వెళ్ళడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అక్కడికి వెళ్ళేసి జస్ట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద పార్ట్ టైమ్ జాబ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత యూఆర్ ఆల్సో నీడ్ టు ఫోకస్ ఆన్ ది అదర్ ఏరియాస్ టూ, అండ్ దట్ ఈస్ విచ్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు గెట్ ఇన్ టు ద ఫర్దర్ కెరియర్. సో మీరు ఫైనల్గా ఏం అవ్వాలనుకుంటారు? ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ సీనియర్ డేటా అనలిస్ట్, సీనియర్ కంప్యూటర్ అనలిస్ట్, సీనియర్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్, ఇలా ఏమన్నా ఉన్నాయి అంటే దానికి సంబంధించి మీరు వర్కౌట్ చేయాలి అనమాట. దానికి సంబంధించిన ఇంటర్న్షిప్ చేస్తే దట్స్ గోయింగ్ టు బి అడ్వాంటేజ్. సో ఈ డిగ్రీ సెలెక్ట్ చేసుకుంటే H1B వీసా రావడం ఈజీ అవుతుందంటారా? అలా అని కాదండి. H1Bs అఫ్ కోర్స్ లైక్ ఎస్పెషలీ ఈ స్టెమ్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకే ఎక్కువగా పిక్ అవుతారు దాన్ నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ కన్నా కూడా. సో H1Bకి వచ్చేసరికి ఏంటంటే ద స్టూడెంట్ నీడ్ టు లైక్ కంపెనీ స్పాన్సర్డ్ వీసా అనుకోండి, ఇట్స్ గోయింగ్ టు బి బిట్ ఈజీ యాజ్ కంపేరింగ్ విత్ ద డైరెక్ట్లీ ట్రైయింగ్, రైట్? సో కంపెనీ స్పాన్సరింగ్ అంటే ఏంటంటే ఐ ఆమ్ హ్యావింగ్ అ రియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ క్యాండిడేట్, సో తిని ఇక్కడ ఉండి వర్క్ చేయాలి అన్న ఆ రిక్వైర్మెంట్ని వాడు ఎస్టాబ్లిష్ చేయగలిగితే మనకి H1B అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి దాన్ని డైరెక్ట్లీ ట్రైయింగ్ కన్నా కూడా. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అక్కడ ఈ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి స్టెమ్ డిజిగ్నేటెడ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇట్ డజంట్ మీన్ లైక్ మిగతా వాళ్ళకి రావా అంటే వస్తాయి, బట్ పోర్షన్ అంటే వచ్చే వాళ్ళకన్నా కూడా స్టెమ్ డిజిగ్నేషన్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట. ఇప్పుడు USA యూనివర్సిటీస్కి వెళ్ళి మళ్ళీ MBA చేద్దాం అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో ఎస్, USA ఏంటంటే అండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి దే ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్. సో MBA అంటేనే మనకి క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికన్నా కూడా ఒక కంపెనీ కేస్ ఫైల్ తీసుకొని ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడంలోనే మెయిన్గా ఉంటుందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దే డూ టీచ్ యూ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది అండ్ దే ఆల్సో అలౌ యూ ఇన్ టు ది కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ కానీ ద పర్టికులర్ కేస్ స్టడీస్ మీకు అసైన్ చేసి వాట్ యూ లెర్న్ అన్న ఇన్ఫర్మేషన్ మీకు గెయిన్ చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో నీడ్ టు హ్యావ్ దట్ ఎంతూజియాస్టిక్ టు లెర్న్. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో మనకి యావరేజ్గా 1000 నుంచి 2000, 3000, 8000 వరకు కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో అవుట్ ఆఫ్ విచ్ నేను వచ్చాను నాకు ఇవ్వాలి అంటే కుదరదు. సో యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అండ్ దెన్ ద ఆఫర్స్ ఆర్ గోయింగ్ టు బి కమింగ్ వన్ ఆఫ్టర్ ది అదర్ అలా. ఓకే, యూఎస్ఏలో బ్యాచిలర్స్ డిగ్రీకి ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అవుతుందంటారు? అది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ అండి. కొన్ని యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు మీరు ఫోకస్డ్గా కొన్ని ఏరియాస్ ఫోకస్ చేశారనుకోండి, ట్యాక్స్ ఫీస్ రేట్స్ ఉంటాయి. కొన్ని ఏమంటే ట్యాక్స్ వేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు సపోజ్డ్గా మీరు న్యూయార్క్ వెళ్ళారనుకోండి, ఇట్స్ అ ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ యూఎస్. సో అక్కడ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దాని ప్రకారం ఏంటంటే మనం యూఎస్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోలేదు, సార్ నాకు ట్యాక్స్ పరంగా ఎక్కువ పడుతుంది అండ్ ట్యూషన్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది
అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఈ సెలెక్టెడ్ యూనివర్సిటీస్కి వెళ్ళండి, అక్కడ మీకు ఫ్యూచర్ ఉంటుంది. అండ్ స్కాలర్షిప్స్ అనేటిగా ఎక్కువగా అసెస్ చేస్తారు. 50-60 lakhs అనేది బడ్జెట్ ఓవరాల్గా అవుతుంది. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళని ఈజీగా క్యాంపస్ సెలెక్షన్స్ చేసుకుంటారు. సో క్యాంపస్ హైరింగ్ అనేది ఎక్కువగా బ్యాచిలర్స్ డిగ్రీస్కి ఉంటాయి. సో దానికని బ్యాచిలర్ డిగ్రీ అనేది ఎక్కువ మంది ఫోకస్ చేయరు, అంటే బడ్జెట్ పరంగా ఉంటుందని చెప్పి. కానీ మీన్ వైల్గా చాలామందికి తెలియంది ఏంటంటే, ఇక్కడ పెట్టే బడ్జెట్ ఏదో సేమ్ బడ్జెట్ మీరు అక్కడ పెడుతున్నారు టాప్ యూనివర్సిటీస్కి. ఇక్కడ మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది కదా, అక్కడ చదువుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐ మీన్ టాప్ యూనివర్సిటీస్లో కాకుండా ఏ యూనివర్సిటీలో చదివినా సరే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా? ఎవ్రీ యూనివర్సిటీ గివ్ అండి స్కాలర్షిప్, ఎందుకంటే ట్యూషన్ ఫీజ్ ఎక్కువ ఉంటుంది. అప్రాక్స్గా వాళ్ళు $20,000 per year పెట్టారనుకోండి, సో దే కెన్ గివ్ యూ ద 5,000 స్కాలర్షిప్ ఆర్ ఎల్ 7,000 స్కాలర్షిప్ ఆర్ 8,000 స్కాలర్షిప్, డిపెండ్స్ ఆన్ ద అకాడమిక్ ప్రొఫైల్. SAT IELTS స్కోర్ బాగుంది అనుకోండి, డెఫినెట్లీ దే విల్ గివ్ యూ దాట్ నా స్కాలర్షిప్. మీ అకాడమిక్ పర్సెంటేజ్ బాగుంది అంటే, మీన్ వైల్ మీరు 90% స్టూడెంట్ ఇన్ ఇంటర్లో అంటే +2లో, ఖచ్చితంగా దే విల్ హైర్ దాట్ నా బెస్ట్ స్కాలర్షిప్ టు యూ. ఓకే, అంటే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నామని అది మాస్టర్స్ డిగ్రీకి అన్న విషయం మాత్రమే నాకు తెలుసు. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాచిలర్కి అంత వేగస్గా చెయ్యరు, ఎందుకంటే ట్యూషన్ ఫీజు ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలానే మాస్టర్స్ డిగ్రీకి కూడా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అవుతుంది? అప్రాక్స్గా మీరు తీసుకోండి 25 to 35 అండ్ 35 to 40. మీరు తీసుకుంటే 25 to 40 lakhsలో మీరు ఎంటైర్ ట్యూషన్ ఫీ అనేది పే చేయొచ్చు. కొన్ని యూనివర్సిటీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మాస్టర్ డిగ్రీకి స్కాలర్షిప్ అనేది గ్యారంటీ కాదు. యాజ్ ఎ బ్యాచిలర్ మీరు కంపేర్ చేస్తే మాస్టర్ డిగ్రీకి అనేది స్కాలర్షిప్ కంపారిజన్ అసలు చేయకూడదు, ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ మీరు అకాడమిక్ పర్సెంటేజ్ బాగున్నా ట్యూషన్ ఫీజు తక్కువ ఉంది కాబట్టి స్కాలర్షిప్ అనేది అసైన్ చేయరు. కొన్ని యూనివర్సిటీస్ స్కాలర్షిప్ అసైన్ చేస్తాయి మీ అకాడమిక్ ప్రొఫైల్ ప్రకారంగా. అది డిపెండ్స్ ఆన్, అంటే 2 సెమిస్టర్స్కి ఖచ్చితంగా ఇస్తారు. 2 years 18 months మాస్టర్స్కి మీరు ఖచ్చితంగా స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఇస్తారు. యుఎస్ఏ వెళ్ళాలి అంటే ఎస్టిమేటెడ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత చూపించాలి వీసాలో? యాజ్ పర్గా మీరు ఇంతకుముందు చేసుకున్నట్టుగా ట్యాక్స్ ఫ్రీ రేట్స్ అనేవి మనం మామూలుగా మెయిన్ ఫోకస్ చేసేది చాలా యూనివర్సిటీస్లో మనకి ఇల్నాయిస్ అండ్ మిజోరీ, టెక్సస్, ఈ మెయిన్ లొకేషన్స్లో చాలామంది స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఫ్రీ రేట్స్ ఎక్కువగా, లివింగ్ కాస్ట్ ఉండదు అండ్ ట్యూషన్ ఫీజ్ కూడా కొంచెం రిలవెంట్గా ఉంటాయి. చాలామంది ఆ లొకేషన్స్ ఎందుకు చూజ్ చేసుకుంటారంటే, ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి, సో నేను ఆ యూనివర్సిటీస్కే వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. అండ్ మీన్ వైల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఉంది, మీరు అప్లై చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. అండ్ మీకు అక్కడ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ ఉంటుంది అండ్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. దట్స్ అ డిపెండ్స్ ఆన్ యువర్ అకాడమిక్ ప్రొఫైల్. ఆ రకంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్యాచులర్స్కి వచ్చేసరికి యూ కెన్ గెట్ ఇట్ అన్ ద డిగ్రీ విత్ ఇన్ 30-40 lakhs rupees, అండ్ మాస్టర్స్ కూడా యూ కెన్ ఆల్సో గెట్ ఇట్ అన్ ద డిగ్రీ విత్ ఇన్ 10-20 lakhs rupees. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రేంజ్ ఆఫ్ యూనివర్సిటీ. ఆబ్వియస్లీ క్వాలిటీ కమ్స్ విత్ ద ప్రైస్. సో మీరు టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ టార్గెట్ చేయాలంటే అఫ్ కోర్స్ ఫర్ అ మాస్టర్స్ డిగ్రీ యూ కెన్ ఆల్సో స్పెండ్ 1 crore and above. బ్యాచులర్స్ డిగ్రీ 4 years డిగ్రీకి మీరు ₹1 కోటి ఇంకా అబోవ్ కూడా ఖర్చు పెట్టవచ్చు. ఆ రేంజ్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి అండ్ 34 లక్షలు అయిపోయే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ద సేమ్ టైం మాస్టర్స్ కూడా అంతే. మాస్టర్స్కి యూ కెన్ ఆల్సో ఫైండ్ ద యూనివర్సిటీస్ విత్ ఇన్ 15 lakhs rupees to 50-60 lakhs వరకు కూడా యూనివర్సిటీస్ ఉంటాయి. ఆబ్వియస్లీ ఆల్ దిస్ ప్రైస్ రేంజ్ ఎలా డిసైడ్ అవుతుందంటే ద రిప్యుటేషన్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఆబ్వియస్లీ నేషనల్లీ నెంబర్ 1 ర్యాంక్ యూనివర్సిటీ వోంట్ ఆఫర్ యువర్ డిగ్రీ విత్ ఇన్ 10 lakhs rupees. హైదరాబాద్లోనే మనకి ఐఎస్బీలు, ఐఐఎంలు won't give you the degree with the 10 lakhs rupees, right? So alane anamata adi. So quality comes with the price. అండ్ ఆల్సో యూనివర్సిటీస్కి వెళ్ళడానికి నా దగ్గర డబ్బులు ఒక్కటి ఉంటే సరిపోతుందంటే నో, యూ ఆల్సో నీడ్ టు మీట్ ది అకాడమిక్ క్రెడెన్షియల్స్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నేను ₹1 కోటి ఖర్చు పెట్టగలుగుతాను, నన్ను హార్వర్డ్, స్టాన్ఫోర్డ్కి పంపిస్తారా అంటే అలా కాదండి. వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా మీరు మీట్ అవ్వాలి. సో ఇప్పుడు యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ నాకు ఇంత పర్సెంటేజ్ కావాలి, ఇంత బ్యాక్లాగ్స్ ఉండాలి, ఇంత జిఆర్ఈ ఉండాలి, ఇంత ఐఎల్స్ ఉండాలంటే అవి ఫుల్ఫిల్ అయితే దే డూ కన్సిడర్ యువర్ ప్రొఫైల్ అనమాట. అండ్ అల్టిమేట్లీ ఇక్కడ అడ్మిషన్ అనేది కన్సల్టెన్సీ కానీ లేకపోతే ఇంకా అడ్మిషన్ డిపార్ట్మెంట్ కానీ కాదండి, డైరెక్ట్గా డిపార్ట్మెంటల్ ఫ్యాకల్టీ. లెట్స్ సే యు ఆర్ ఫ్రమ్ అ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ అనుకోండి, మీరు ఆ యూనివర్సిటీకి అప్లై చేసిన ఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. హౌ ఫార్ హీ ఈజ్ గుడ్ అట్ క్లియర్ ఇన్ ద సబ్జెక్ట్స్ విచ్ వీఆర్ గోయింగ్ టు టీచ్. మనం ఫ్యూచర్లో మాస్టర్స్లో టీచ్ చేసే సబ్జెక్ట్ దీన్ని ఎంతవరకు క్లియర్ చేసే కెపాసిటీ ఉంది అన్నది ఫ్యాకల్టీ డిసైడ్ చేస్తాడనమాట. ఎందుకంటే హీ నోస్, లైక్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆడు సబ్జెక్ట్స్ ఏం చదివాడు, ఆ సబ్జెక్ట్స్ మన సబ్జెక్ట్స్కి ఎంత రిలవెంట్గా ఉన్నాయి అనేది చెక్ చేసుకొని దెన్ దే ఆఫర్ అన్ అడ్మిషన్. ఇంకా బెటర్గా ఉన్నాడంటే దే డోంట్ వాంట్ టు మిస్ దట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, బికాస్ తను ఇక్కడ చదివాడంటే ఖచ్చితంగా 90 స్కోర్ అంటే మన పర్సంటేజ్లో 90, వాళ్ళ పర్సంటేజ్లో 3+, 3.5+ స్కోర్ చేయగలుగుతాడు అంటే కనుక ఎందుకు వదులుకోవాలి. అలాంటి వాళ్ళ వల్ల యూనివర్సిటీకే రెప్యుటేషన్ బిల్డ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అడ్మిషన్తో పాటు స్కాలర్షిప్ కూడా ఆఫర్ చేస్తారు.
అండ్ బ్యాచిలర్స్కి వచ్చేసరికి బికాస్ దే ఆర్ స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ అమౌంట్ యాక్చువల్లీ. సో అందులో యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆఫరింగ్ స్కాలర్షిప్ ఫ్రమ్ $5,000 పర్ సెమిస్టర్ టు $20,000 పర్ ఇయర్ అలా ఆఫర్ చేసుకుంటూ వస్తున్నారనమాట. ఇట్స్ ఆల్సో వేరీస్ ఫ్రమ్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ అండ్ అకాడమిక్ ప్రొఫైల్ టు అకాడమిక్ ప్రొఫైల్ అలా. మీరు స్టూడెంట్స్ కి అంటే మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ కి మీరు ఏ విధంగా అడ్మిషన్ ప్రాసెస్ గురించి అసిస్ట్ చేస్తారు, ఇంకా F1 వీసా గురించి? ఎస్, ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ వెరీ సింపుల్. సో ఇక్కడ కన్సల్టెన్సీ డజంట్ మీన్ లైక్ మేమే ఏదో మొత్తం అక్కడ చేస్తున్నాం అని కాదు, వీ నో ద పాత్ అంతే. సో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవ్రీ ప్రాసెస్ స్మూత్గా విత్ లెస్ బడ్జెట్లో అయిపోవడానికి గైడ్ చేసే వాళ్ళే కన్సల్టెన్సీస్ అంతే. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ నుంచి టిల్ గెటింగ్ అ వీసా అప్రూవల్ వరకు వీఆర్ గోయింగ్ టు బి విత్ యూ. మీకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా, మీ ఫ్యామిలీలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా వీఆర్ గోయింగ్ టు బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మీరు మమ్మల్ని అడుగుతారు, వీఆర్ గోయింగ్ టు క్లారిఫై అండ్ జస్టిఫై. ఇప్పుడు మీరు వచ్చేసి నాకు అడ్మిషన్ వస్తుంటే వస్తుంది వెళ్ళు, అది కాదు జస్టిఫికేషన్. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏం చేస్తున్నారు మీరు అన్నది జస్టిఫికేషన్. సో ఇనిషియల్గా డాక్యుమెంట్స్ అన్నీ ఏం రెడీ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత యూనివర్సిటీస్ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత వాటిలో ఎలా ఫైనలైజ్ చేసుకోవాలి, ఫైనలైజ్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ ద మెయిన్ పారామీటర్స్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్. సో ఇక్కడ ర్యాంకింగ్ అండ్ బడ్జెట్ నేనైతే ప్రిఫర్డబుల్లీ నాట్ సజెస్ట్ అండి. నేను మేజర్గా ప్రిఫర్ చేసేది ఏంటంటే స్టూడెంట్కి గో త్రూ విత్ ద ప్రోగ్రామ్ కరికులం. సో మీరు బ్యాచిలర్స్లో చదివింది ఏంటి, అక్కడ మాస్టర్స్లో చదవబోయేది ఏంటి, అండ్ ఆ చదవబోయే దాని గురించి మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఆ చదవబోయేది మీకు ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక XYZ కాలేజ్లో చదివారు, మీ సీనియరే మీకు టీచ్ చేయడం స్టార్ట్ చేస్తే యూఆర్ నాట్ రియల్లీ గోయింగ్ టు బి గెట్ బెనిఫిటెడ్. ఎందుకంటే తను కూడా ముందు రోజు బుక్ చదివేసి వచ్చి మీకు టీచ్ చేస్తాడు. అలా కాకుండా మీకు టీచ్ చేసే ఫ్యాకల్టీ ఈస్ హ్యావింగ్ అ 15 years or 20 years ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ అ మల్టిపుల్ PhDs అండ్ ఆల్సో డిడ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ వర్క్, దెన్ ఆబ్వియస్లీ తన దగ్గర ఉన్నంత స్కిల్ మన దగ్గర ఉండదు కదా, రైట్? సో ఇప్పుడు మనం యూజువల్గా వింటూ ఉంటాం, ఒక బుక్ చదవడం వల్ల వాడి కంప్లీట్ ఏమంటారు వాడి ఎక్స్పీరియన్స్ అన్నిటినీ మనం అక్కడ ఫిజికల్గా ఫేస్ అయిపోయినా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సెయింగ్ దట్ ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి వాడు వచ్చాడు, ఎనీ కైండ్ ఆఫ్ అ బుక్. సో అలానే ఇక్కడ కూడా అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనకి క్లియర్గా డెలివర్ చేయడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా. సో టెక్నికల్గా ఇక్కడ ఏంటంటే ఏ యూనివర్సిటీస్కి వెళ్తే మీకు మంచిగా ఉంటుంది అంటే కోర్స్ కరికులం పరంగా, మీరు టెక్నికల్గా కానీ మేనేజ్మెంట్ పరంగా కానీ. సో యూఆర్ సపోజ్ టు బి అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, మీరు ఇక్కడికి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, దీంట్లో బెనిఫిట్స్ ఏంటి? లేదు సార్ నేను అనలైటిక్స్ సైడ్ వెళ్తాను, నాకు అనలైటిక్స్ అంటే ఇష్టం. సో యూ కెన్ గో అండ్ చూస్ దట్ వన్. మేము ఎప్పుడైనా స్టూడెంట్స్కి పుష్ చేయము. సో దిస్ యూనివర్సిటీ వుడ్ బిగిన్, వాళ్ళు వచ్చి అడిగితే అంటే సార్ ఈ యూనివర్సిటీ బాగుంది కోర్స్ కరికులం నేను వెళ్తాను అంటే డెఫినెట్లీ యూ కెన్ గో హెడ్. మంచి యూనివర్సిటీ, నీకు ఈ ఫ్యూచర్ ఉంటుంది, అక్కడ ఈ ప్రొఫెసర్ ఉంటారు, వాళ్ళు ఇలా అసిస్టెంట్షిప్స్ ఇస్తున్నారు అంటే దాంట్లో ఉన్న యూనివర్సిటీస్ అంటే దాంట్లో ఉన్న సెలక్షన్ కంపెనీలో ఎవరైతే ఉన్నారో ఈ యూనివర్సిటీస్కి మంచిగా హైర్ చేసుకుంటున్నారు ఈ సర్టన్ MNC కంపెనీస్కి అనేది మేము గైడ్ లైన్స్ చేస్తాం. ఓకే, I-20 డాక్యుమెంట్ అంటే ఏంటి సార్? I-20 ఈజ్ ఏ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ది అఫీషియల్ ఆఫర్ లెటర్ ఫ్రమ్ ది యూనివర్సిటీ అండ్ US గవర్నమెంట్. దాంట్లో ఒక సెవిస్ ఉంటుంది, ఆ సెవిస్ ఐడి ప్రకారం మనం స్లాట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇట్స్ I-20 అంటే ఏంటంటే యూనివర్సిటీస్ పరంగా వాళ్ళు యు ఆర్ అబ్సల్యూట్లీ ఫిట్ ఫర్ ది యూనివర్సిటీ, యూ కెన్ గో హెడ్ విత్ ద నెక్స్ట్ స్టెప్స్ బికాస్ ఆఫ్ సెవిస్ ఐడి అండ్ ద CJI పోర్టల్ బుక్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ ద మీ స్లాట్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది I-20 అంటే మన అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది ఆ యూనివర్సిటీలో అని డాక్యుమెంట్. అడ్మిషన్ ముందే రిలీజ్ చేస్తారు, మీరు అఫీషియల్గా అంటే ఫినాన్షియల్గా మీరు ఈ యూనివర్సిటీకి ఫిట్ ఉందని చెప్పి రిలీజ్ చేసేదే I-20. So in detail information about the tuition and living expenses are going to be mentioned in the I-20 అండి. సో రేపు పొద్దున మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సో కన్సులేట్ ఆఫీసర్ ఆల్సో నీడ్ టు ఫైండ్ అవుట్, ఎందుకంటే ఇప్పుడు మీకు యూఎస్లో 10 lakhs నుంచి 60 lakhs వరకు యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు వెళ్ళే యూనివర్సిటీస్కి ఎంత అన్నది క్లారిటీ కావాలి అండ్ దెర్ ఇస్ అ ప్రాపర్ జస్టిఫైడ్ డాక్యుమెంట్. సో మీ యూనివర్సిటీ ఈస్ గివింగ్ అన్ I-20 సెయింగ్ దట్ నా యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే స్టూడెంట్ హ్యాస్ టు స్పెండ్ 30 lakhs rupees విత్ అ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది అని చెప్పేసి. సో అకార్డింగ్లీ మన ఫైనాన్షియల్స్ రెడీ చేసుకుని వీ నీడ్ టు అటెండ్ ద వీసా ఇంటర్వ్యూ అనమాట. సో అది OPT CPT అంటే డిఫరెన్స్ ఏంటి? CPT ఈజ్ ఎ కరికులం, యాక్చువల్గా మీరు ఏంటంటే క్యాంపస్లో వర్క్ చేస్తుంది 20 hours a week అంటారు. OPT ఈజ్ అన్ ఆప్షనల్ అండ్ మీరు క్యాంపస్ అవతల కూడా వర్క్ చేయొచ్చు త్రూ అవుట్ ద USA. మీకు బెనిఫిట్స్ పరంగా సార్ నేను ఇక్కడికి వెళ్తాను అని యూనివర్సిటీ నుంచి రిక్వైర్మెంట్ పెట్టుకొని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. సో దట్ వాజ్ and you can work in that in anywhere, అంటే you can work in 40 hours a week for anywhere. మీకు ఏదైతే మాస్టర్స్ డిగ్రీ మీరు ఫినిష్ చేశారో దానిపైన మీరు అక్కడికి వెళ్ళి త్రూ అవుట్ యూఎస్లో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. దట్స్ అన్ ఆప్షనల్.
అండ్ కరికులం ఏంటంటే ఇక్కడ మెయిన్ విషయం, మీరు లాస్ట్ టైం ఒక ఇల్నాస్ టెక్ యూనివర్సిటీ వచ్చినప్పుడు తను ఏం చెప్పారంటే సిపిటి అనేది 1 ఇయర్ లోపల మనం ఓపీటీ, అంటే సిపిటి 1 ఇయర్ ఫినిష్ అయ్యే లోపల మనం ఓపీటీ అప్లై చేసుకోవాలి. ఇట్స్ వర్క్స్ దట్ ఇన్ 365 days. అంటే మీరు 365 డేట్ చేసి మన తర్వాత నేను ఓపీటీకి అప్లై చేసుకుంటానని కుదరదు. సో 1 ఇయర్ ఫినిష్ అవుతుంది సిపిటి. సో మీన్వైల్గా నేను ఓపీటీకి అప్లై చేసుకోవాలి అన్నది మీరు ముందే గ్రహించాలి. సో అది సిపిటికి అండ్ ఓపీటీకి డిఫరెన్స్. ఇక్కడ 20 hours a week అండ్ అక్కడ 40 hours a week. మీన్వైల్గా చాలామంది ఓపీటీ చూజ్ చేసుకుంటారు, అంటే వర్క్ అవర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. స్టూడెంట్స్ ఎప్పుడు F1 వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు? దట్స్ ఎ స్లాట్ కన్ఫర్మేషన్. అంటే వీసా ఇంటర్వ్యూస్ మీరు చెప్పినట్టుగా 3 ఇంటెక్స్ ఉంటాయి. ఇంటెక్ వైజ్గా వాళ్ళు స్లాట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. జనవరి, మే, ఆగస్ట్. అంటే జనవరి అంటే స్ప్రింగ్, సమ్మర్ అంటే మే, అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఆగస్ట్ అంటే ఫాల్. ఈ 3 ఇంటెక్స్ పరంగా వాళ్ళు స్లాట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మన ఇండియాలో 5 కౌన్సిలేట్స్ ఉంటాయి, హైదరాబాద్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ముంబై, చెన్నై, కోల్కతా అండ్ ఢిల్లీ. ఈ 5 కౌన్సిలేట్స్లో మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో మీన్వైల్గా I-20 రాగానే మనం స్లాట్ కన్ఫర్మేషన్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్తాం. వీసా ఇంటర్వ్యూకి ఈ 5 కౌన్సిలేట్లో అండ్ బయోమెట్రిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్వ్యూ 2 డిఫరెంట్ థింగ్స్. బయోమెట్రిక్ అంటే మన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి మనం బయోమెట్రిక్ వెళ్తాము, అది బయోమెట్రిక్. నెక్స్ట్ డే వాళ్ళు ఇంటర్వ్యూ, అంటే మీన్వైల్గా 2-3 days గ్యాప్లో కానీ ఒక్కొక్కసారి ఏంటంటే బయోమెట్రిక్ సేమ్ ప్లేస్లో ఉండకపోవచ్చు. హైదరాబాద్లో బయోమెట్రిక్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఢిల్లీలో ఉంటుంది. అది స్లాట్ కన్ఫర్మేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకారం ఉంటుంది. సో మీన్వైల్గా ఆగస్ట్ అనుకోండి, వాళ్ళు ఆ స్లాట్స్ అనేవి మే నుంచెల్లే స్టార్ట్ అయిపోతాయి. కొంతమంది ఏప్రిల్ నుంచెల్లే స్లాట్స్ కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్లాట్స్ లిమిటెడ్గా ఓపెన్ చేస్తున్నారు. దీంట్లో రెఫ్యూజ్డ్ వాళ్ళకి మళ్ళీ మీన్వైల్గా ఆగస్ట్లో ఓపెన్ చేస్తున్నారు. సో స్లాట్స్ అనేవి వాళ్ళ కన్ఫర్మేషన్ ప్రకారమే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీసా అప్రూవ్ అయిపోయింది, యుఎస్ఏ యూనివర్సిటీ కూడా అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయింది, స్టూడెంట్ ఏ టైంలో వెళ్ళొచ్చు? మీన్వైల్గా తను 30 days టైం పీరియడ్లో, అంటే మీకు ఆగస్ట్ స్టార్టింగ్లో ఉంది, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మీ కాలేజ్ స్టార్ట్ డేట్ అనుకోండి, మీరు జూలై ఫస్ట్ వీక్లో మీరు ట్రావెల్ అవ్వచ్చు. 30 days బిఫోర్ తను ఎప్పుడైనా ట్రావెల్ అవ్వచ్చు యూఎస్కి. ఆ రకంగా మీరు ఇప్పుడు కొన్ని కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఐ సపోజ్ టు సే దట్ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే అకామిడేషన్ వాళ్ళే అరేంజ్ చేస్తారు, క్యాంపస్ నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళడము. మీన్వైల్గా కొంతమంది ఏంటంటే వాళ్ళు స్వతహాగా బుక్ చేసుకుంటారు. సార్ నా ఫ్రెండ్ ఉన్నాడు, నా సిస్టర్ ఉన్నారు, కజిన్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ త్రూ బుక్ చేసుకుంటారని. మీన్వైల్ అక్కడ 30 days బిఫోర్ ఏంటంటే వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు 30 days బిఫోర్ అలో చేస్తారు. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కాలేజ్ స్టార్ట్ అంటే జూలై ఫస్ట్ వీక్లో వాళ్ళు ట్రావెల్ అవ్వచ్చు. యూఎస్ఏలో చదువుకోవడానికి ఇంకా అక్కడ లివింగ్కి ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుంది? ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ మీ ఇందాక చెప్పినట్టుగా 35 to 40 lakhs అనేది ట్యూషన్ ఫీజు అవుతుందండి. ఖచ్చితంగా మనకు లివింగ్ ఎక్స్పెన్సెస్లో మీరు క్యాంపస్లో ఉంటా అంటే 3,000, 4,000, ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మీకు అకాడమిక్ ప్రకారంగా ఇంత బడ్జెట్ అవుతుంది 2,000, 4,000 అని వాళ్ళు లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే మెన్షన్ చేస్తారు. లేదు నా క్యాంపస్ బయట నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళతో ఉంటాను, దట్స్ ఆపర్చునిటీ, అంటే మీ చాయిస్ అది. ఖచ్చితంగా మీరు బడ్జెట్ పరంగా తీసుకుంటే $10,000 అవుతుందండి త్రూ అవుట్ మాస్టర్స్కి. ఇంకా తర్వాత తన ఆప్షన్. సో మీన్వైల్గా తను వెళ్ళి బయట ఉంటాను, సో నాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి, మీన్వైల్గా నేను ఎక్కడికి వెళ్తాను అనేది తన ఆప్షన్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే లివింగ్ అనేది మన లగ్జరీ. సో నేను వెళ్తాను, పార్టీస్ చేస్తాను, బయట లగ్జరీగా తిరుగుతాను అంటే ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది. సో యావరేజ్గా ఉండడానికైతే మీరు $600 per month నుంచి $1,200, $2,000 వరకు కూడా మీరు స్పెండ్ చేయొచ్చు. మన ఇండియన్ కరెన్సీలో $600 అంటే 40,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఒక మంత్లో ఖర్చు పెట్టేయచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ లగ్జరీ, యువర్ కంఫర్ట్ జోన్ యాక్చువల్లీ. సో నేను ఈజీగా ఉండగలుగుతానంటే నేను సింపుల్గానే ఉంటానంటే ఇంకా $600లో కూడా ఫినిష్ చేసుకోవచ్చు. $600 మల్టిప్లైడ్ బై 12 months అన్నా కూడా 7,200, 2 years అంటే ఇంకా $14,000. 14,000 మల్టిప్లైడ్ బై 80 అంటే ఇంకా లైక్ ఇట్స్ అప్రాక్సిమేట్లీ లైక్ ఏమంటారు 13-14 lakhs rupees అవుతుంది, అంత మించి ఎక్కువ ఏమవుతుంది. అది కూడా అఫ్ కోర్స్ బై డూయింగ్ అ పార్ట్ టైం జాబ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఆ పార్ట్ టైంలో వచ్చే డబ్బులు ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ అనమాట. అండ్ ఒకటే థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు అన్నది పాయింటే. కానీ చాలామంది ఏ ఆలోచనలు ఉంటారంటే నేను అక్కడికి ఫస్ట్ వెళ్తే చాలరా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను జాబ్ చేసుకుని ఎలాగో అలాగే నా ట్యూషన్ ఫీజు కట్టేసుకుంటా అంటారు కదా, అది వర్కౌట్ అవ్వదండి. సో సింపుల్ లాజిక్ ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యూజువల్గా రిక్రూట్మెంట్ మేజర్గా అయ్యేటప్పుడు ద వన్ హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద టాప్ 20% ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్లేస్డ్.
జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో అలానే మీరు అక్కడికి వెళ్ళిపోయి ఇవన్నీ మేనేజ్ చేస్తూ మళ్ళీ మీరు టాప్ 20లో రావడం అంటే ఇట్స్ నాట్ ఈవెన్ పాసిబుల్. ఎందుకంటే దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ దాన్ వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ హియర్. సో అందుకనే మేమేం సజెస్ట్ చేస్తామంటే కోర్స్ లివింగ్ కోసం మీరు వేరే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి. ట్యూషన్ ఫీజ్ మాత్రం ఖచ్చితంగా బెటర్ ప్లాన్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. హ్యావ్ అ ఎడ్యుకేషన్ లోన్, హ్యావ్ సంథింగ్ ఎల్స్ లైక్ విచ్ కెన్ బి డైరెక్ట్లీ పేయింగ్ టు యువర్ ట్యూషన్ ఫీజ్ అన్నట్టు ఇలా సజెస్ట్ చేస్తామన్నమాట. అది ఫైనల్గా మీరు యూఎస్ఏకి అప్లై చేసుకోవాలనుకునే స్టూడెంట్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో ఇట్స్ అ సింపుల్ థింగ్ అండి. డూ హ్యావ్ అ గుడ్ ప్రొఫైల్, మంచి ప్రొఫైల్తో రండి, మంచి యూనివర్సిటీస్కి సజెస్ట్ చేస్తాము. అండ్ వీఆర్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ అ థింగ్ సేయింగ్ దట్ ఈ యూనివర్సిటీస్ చేస్తాము ఇవి చేయము ఇలాంటిది మన దగ్గర ఉండదు. సో వాట్ ఎవర్ యూఆర్ ప్లానింగ్ మీరు హ్యాపీగా మాతో డిస్కస్ చేయొచ్చు. వీ క్రాస్ వెరిఫై యువర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. సో వెదర్ యూఆర్ రియల్లీ ఎలిజిబుల్ టు గెట్ ఇన్ టు సి ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ ఎయిమ్ టు Stanford, Yale University, but that's not going to be possible for all the students. So me profile ki taggattu we suggest the universities. In addition to that, so 29th of July we are also having an education fair. We are invited almost 100 plus institutions like which are going to directly, you are going to have a direct access with the university representatives, so which can be helpful to you to understand more, because like నేను 100 యూనివర్సిటీస్ని రిప్రజెంట్ చేసేటప్పుడు సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ అ ఈక్వలైజ్డ్ ఇన్ఫర్మేషన్. బట్ మీరు ఒక పర్టికులర్ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసే డెలిగేట్తో మాట్లాడేటప్పుడు యూ కెన్ ఆల్సో ఎంక్వైర్ మోర్ అబౌట్ లైక్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, what companies are recruiting, what is your alumni, and like what are the requirements need to be fulfilled to get a teaching, research, graduate assistantship. There are so many things like whether your university is good at sports, అంటే కొంతమందికి కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్లో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. మీరు ఇందులో ఏమన్నా ఉన్నారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీరు డైరెక్ట్గా యూనివర్సిటీని రిప్రజెంట్ చేసే వాళ్ళతో మాట్లాడే ఫెసిలిటీ ఇస్తున్నాము. సో డూ అటెండ్ ద ఎడ్యుకేషన్ ఫెయిర్ 29th of July and at SR Nagar office from morning 11 to evening 5 o'clock. Thank you so much, sir, for sharing all the information. Sure. Thank you so much. యూఎస్ఏ వెళ్ళాలనుకునే వారందరికీ డౌట్స్ క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. ఇమ్మిగ్రేషన్ ఇంకా అబ్రాడ్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మా ఈహా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.